ఎంతో యమ్మీగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి నూనె వంకాయ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఆయిల్లో 4 పక్షాలుగా కట్ చేసుకున్నట్టు వంకాయలను వేసేసుకుని మనము 90-95% వేగే వరకు ఫ్రై చేసేసుకుంటామండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నాను అనమాట. లేతగా ఉన్న వంకాయలు అయితే భలే బాగుంటుందండి కర్రీకి. ఇంక ఇది ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి, చూసారా? ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేసుకుంటాము. అదేవిధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం ఫ్రై చేసేసుకుంటామండి. అసలు ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. ఈ లోపు ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని 4 పక్షాలుగా కట్ చేసేసుకుని దాంట్లో ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లము, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్ వెట్ మసాలా ముద్ద యాడ్ చేస్తామండి. దాంట్లో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఉంటాయన్నమాట. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిస్తాం. ఈ మసాలా అంతా నూనెలో చక్కగా వేగాలండి. వేగుతుంటేనే ఒక మంచి సువాసన వస్తుంది. ఇంక ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకుంటాము. ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం వేపు పెట్టుకున్నటువంటి వంకాయలు యాడ్ చేసేస్తామండి. యాడ్ చేసి మొత్తం అంతా డెలికేట్ గా మిక్స్ చేసుకుని 5 to 8 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా బయటికి సెపరేట్ అయిపోతుంది. ఇంకంతేనండి, నూనె వంకాయ రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి.